ఇప్పుడు ఇండ్లల్లా టామీ పప్పి అని కుక్క పిల్లలను సాదుకుంటారు. ఇంట్లో మనుషులు లెక్క పాయరంగా చూసుకుంటారు కాబట్టి ఇంటోళ్ళు ఊకోమంటే ఊకుంటాయి, నిలబడమంటే నిలబడతాయి. పిల్లులు పక్షులు సుత పెంచేటోళ్ళు అవిటితోని దోస్తాని వేసేటోళ్ళను బొచ్చడు మందిని చూసినాం. అట్లనే ఊర్ల పొంట గొర్రెలను కాసేటోళ్ళు ఆవులు కాసేటోళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇంటాయి మందలున్న గొర్రెలు గోవులు. అదే ఏరేటోళ్ళు చెప్తే ఇంట ఇనొచ్చు లేకుంటే లేదు. ఈ కుక్కలేంది, ఈ గొర్రెలేంది, ఈ గోవులేంది, నీ లొల్లేంది అంటురా. ఇక చూడు రిగి ముచ్చట. జింకలతోని ముద్దుగా ఆడుకుంటుందమ్మ. జీవాలను చూస్తానికి జూ పార్కుకు పోలేదుల్లో, అవే అమ్మతానికి వచ్చినాయి. అమ్మ ఏడుంటే ఆడికి పోతాయి. నిన్ని అల్టి సంది కాదు మరి, 25 ఏండ్లకెళ్ళి అవిటి మంచి చెడ్డలు అరుచుకుంటుంది. గందుకే డీ రూమెన్ అంటే జింకల మహిళ అంటారు. అండమాన్ నికోబార్ దీవుళ్ళుంటది, పేరు అనురాధరావు. అయితే వెనకట ఇళ్ళ తాత ముత్తాతలు ఈడికి ఖైదీలుగొచ్చి ఈడనే ఉన్నారట. అప్పట్లా సునాం వచ్చి ఇలా ఇంటోళ్ళు చాలా మంది కాలం చేసిండ్రట. ఇక అప్పటి సంది ఇవిటితోని దోస్తాన్ చాలు చేసింది. आइलैंड के पूरे राउंडिंग से 130-130 एकड़ क्रैक हुए, बच गए 70 एकड़। 200 ఎకరాల్లో ఉండే దీవి సునామీ చేయబట్టే 70 ఎకరాలకు వచ్చిందట. ఇక టూరిస్ట్ గైడ్ గా పనిచేసుకుంటా దీవి అందాలు చరిత్ర చెప్తుంది వచ్చినోళ్లకు. అమ్మ నిడిచిపెట్టి అస్సలు ఉంటలేవు జింకలు. మునుపు మనుషులను చూస్తే బుగులు పడేటి, ఆ బుగులు పోగొట్టిందట. మొదట్లా 17 ఉండేనట జింకలు. వీటిని సొంత పిల్లల లెక్క అరుచుకుంటుంది కాబట్టి 500కు పెరిగినాయట. అండమాన్ పోయినోళ్లకు దీవి అందాలతో పాటు జింకల గుంపును చూసి మస్తు ఫిదా అవుతున్నారు. ఇండ్లల్లో చదువుకునే కుక్కలు పిల్లుల మీద ఎవ్వలైనా పాయిరం చూపిస్తారు. అడవి జీవాల మీద పాయిరం చూపించేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటదన్నట్టు.